ఒడిశా నుంచి తమిళనాడుకి అంబులెన్స్ లో అక్రమంగా క్వింటాళ్ల మేర గంజాయిని తరలిస్తూ ఉండగా రామవరం దగ్గర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ కోట్లల్లో ఉంటుందని అంచనా వేశారు. భద్రాద్రి కొత్తగూడెం రామవరం వద్ద అంబులెన్స్ టైర్ పంచర్ అయింది. రాత్రి 2 గంటల సమయంలో అంబులెన్స్ నడి రోడ్డు మీద ఉండటంతో స్థానికుల సహాయం తీసుకున్నాడు డ్రైవర్. అంబులెన్స్ కు బ్లాక్ గ్లాసులు ఉండటంతో డోర్ తీసి చూడగా గంజాయి ప్యాకెట్లు ఉండటంతో నిర్వీర్పోయారు. వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ ని సీజ్ చేసి డ్రైవర్ మరో వ్యక్తిని విచారిస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, చెప్పండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంబులెన్స్ లో గంజాయి తరలిస్తూ ఉండగా గుట్టు రట్టయినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గాయత్రి, గంజాయి స్మగ్లర్లు రూట్ మార్చారని చెప్పవచ్చు. పుష్ప సినిమా తరహాలో గంజాయిని ఆ తరహాలో గంజాయిని తరలించేందుకు వివిధ మార్గాలు ఎంచుకున్నారు. గతంలో ట్రాక్టర్ల కింది భాగంలో, తర్వాత లారీ క్యాబిన్లలో, తర్వాత లారీ కింది క్యాబిన్ల కింది భాగం, పై భాగంలో ఉపయోగించారు. తాజాగా ఇప్పుడు అంబులెన్స్ ను కూడా ఉపయోగించి అంబులెన్స్ లో పేషెంట్ ను తరలిస్తున్నట్టుగా ప్రయత్నం చేశారు. వాళ్ళ ఆట కూడా ఎంతో చేపు నిలవలేని పరిస్థితి. ఏకంగా కొత్తగూడెంలో యువకులు వాళ్ళ గుట్టు రట్టు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. దాదాపు అంబులెన్స్ మొత్తంలో దాదాపు సుమారు 10 క్వింటాల పై చిలుకు ఉంటుందని స్థానికులు, పోలీసులు కూడా చెప్తున్న ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్ బార్డర్ నుంచి ఖమ్మం మీదుగా తమిళనాడు తరలించుతున్నారు. తమిళనాడు నెంబర్ ప్లేట్ లో గల అంబులెన్స్ లో తరలించేందుకు అక్రమార్కులు తెరలేపారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో కొత్తగూడెం పట్టణం రామవరం ప్రాంతంకి వచ్చిన తర్వాత అంబులెన్స్ ఒక్కసారిగా అంబులెన్స్ బ్యాక్ టైర్ పంచర్ కావడంతో స్థానికుల సహాయం తీసుకున్న సందర్భంలో స్థానికుల సహాయం తీసుకోవడంతో అంబులెన్స్ కి పూర్తిగా స్టిక్కర్లు వేసి ఉన్నాయి. అంబులెన్స్ రన్నింగ్ టైర్ పంచర్ కావడంతో ఒకసారిగా ఇంజిన్ ఆఫ్ చేశాడు. ఇంజిన్ ఆఫ్ చేయడంతో పేషెంట్ కు లోపల గాలి ఎట్లా ఆడుద్దని ఆ స్థానికులు అక్కడ ఉన్న స్వామిమాల, గణేష్ మాల వేసుకున్న యువకులు మరికొంతమంది ప్రశ్నించడమే కాకుండా అంబులెన్స్ కి పూర్తిగా స్టిక్కరింగ్ కూడా బ్లాక్ స్టిక్కరింగ్ ఉండటంతో ఒకసారిగా అనుమానం వచ్చి ఆ పక్కనే అంబులెన్స్ కున్న బ్యాక్ డోర్ ను ఓపెన్ చేసి ఇద్దరు యువకులు చూడటంతో దాంట్లో అంతా ప్యాకెట్ల రూపంలో కనపడ్డాయి. దాంతోపాటు పేషెంట్లు కూడా అందులో ఎవరు కనపడకపోవడంతో ఒక్కసారిగా నివ్వెరపోయిన యువకులు కాస్త స్థానిక 2 టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ ప్రాంతం రామవరం ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్ సీతామహాలక్ష్మి ఇల్లు కూడా పక్కనే ఉంటాం. సీతామహాలక్ష్మి భర్త కూడా చెప్పడంతో సీతాలం మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ సీతామహాలక్ష్మి భర్త, స్థానిక యువకులు అందరు కలిసి 2 టౌన్ పోలీసుల సమాచారంతో 2 టౌన్ పోలీసులు అర్ధరాత్రి అక్కడికి చేరుకొని వాహనాన్ని కూడా సీజ్ చేశారు. వాహనం సీజ్ చేసి దాన్ని తీసుకెళ్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. సుమారు ఇది కోట్లలో ఉంటుందని అంచనా కూడా వేస్తున్నారు. దాదాపు ఇక్కడ దీని వెనక సూత్రధారులు ఎవరు, దీని పాత్రధారులు ఎవరు అనే విషయంపై కూడా మొత్తం కూపి లాగే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ అంబులెన్స్ ని ఎంచుకోవడానికి కారణం ఏందనే దానిపై కూడా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇద్దరు వ్యక్తులు కూడా ఒకరు తమిళంలో మాట్లాడుతున్నారు, ఇంకో వ్యక్తి మాత్రం తెలుగులో మాట్లాడుతున్నారు. వీరంతా ఒరిస్సా నుంచి ఎక్కడ ట్రావెల్ చేశారు, ఒరిస్సాలో గంజాయిని ఎక్కడ కొనుగోలు చేశారు, తమిళనాడుకి ప్రత్యేకంగా ఎక్కడికి తరలిస్తున్నారు, అవసరమైతే తమిళనాడు నుంచి వేరే ప్రాంతానికి ఏమైనా తరలిస్తారా అనే కోణంలో పూర్తిగా కూపీలాగే ప్రయత్నం కూడా చేశారు. సుమారు ఈ అంబులెన్స్ లో సుమారు 4 క్వింటాల నుంచి 10 క్వింటాల వరకు గంజాయి ప్యాకెట్లు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీని విలువ సుమారు 6 కోట్ల నుంచి 7 కోట్ల వరకు ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి నెలకొంది. తాజాగా ఈ విషయం యువకులు అంబులెన్స్ కి స్టిక్కర్లు బ్లాక్ స్టిక్కర్ ఉండటం కారణంగానే గమనించి ఆ సందర్భంలో కూడా వాళ్ళు టైర్ పంచర్ చేయడానికి స్థానిక యువకుల సహాయం తీసుకున్న సందర్భంలో వాళ్ళంతా కూడా ఆ డ్రైవర్ పక్కన మరో వ్యక్తి కూడా స్థానికులకు 5,000 రూపాయలు ఇస్తాం, తొందరగా టైర్ మార్చాం అని చెప్పడం, వాళ్ళకి స్థానిక యువకులకు కూడా అనుమానం రావడంతో పక్కనే ఉన్న ప్రజాప్రతినిధి భర్తకు కూడా ఫోన్ చేసి చెప్పడం, వాళ్ళందరూ అక్కడ రావడంతో ఈ గంజాయి అక్రమ రవాణా గుట్టు రట్టయిందని చెప్పవచ్చు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.